హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నైజం వంటలండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి వంకాయ పచ్చడి. ఈ వంకాయ పచ్చడిని కనుక రోట్లో ఇలా చేస్తే రుచి మాత్రం అదిరిపోతుందండి. ఈ పచ్చడి వచ్చేసి అన్నంలోనే కాకుండా రోటీ చపాతీలకు కూడా చాలా రుచిగా ఉంటుంది. మరి ముందుగా అయితే దీనికి కావాల్సిన వంకాయ తీసుకోవాలండి. ఈ వంకాయ అయితే నేను పెద్ద సైజులో ఉన్నటువంటి వంకాయ అయితే తీసుకున్నాను. మీరు నార్మల్ వంకాయలతో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీన్నైతే ఈ విధంగా ముందుగా చిన్న పీసెస్గా కట్ చేసి ఉప్పు నీళ్ళలో అయితే తీసేసుకోండి. ఈ విధంగా ఉప్పు నీళ్ళలో తీసుకోవటం వల్ల రంగు మారకుండా ఉంటుంది. ఇప్పుడు ఒక ప్యాన్లోకి 3 లేదా 4 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్న తర్వాత ఇందులోకి పచ్చిమిరపకాయలు తీసుకోండి. ఘాట్లు పెట్టి తీసుకోవాలండి. లో ఫ్లేమ్ మీద పెట్టి వీటిని వేయించుకుంటే ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వచ్చేసి ధనియాలు, 1 టేబుల్ స్పూన్ వచ్చేసి జీలకర్రను తీసేసుకోండి. లో ఫ్లేమ్ మీద పెట్టి వేయించుకోవాలి. లేదనుకోండి తొందరగా ఇవి ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు ఇందులోనే కాస్త ఇవి వేగాక ఇందులో టమాటాలు వచ్చేసి కాస్త ఎక్కువగా తీసుకోండి. 4 నుంచి 5 వరకు అయితే తీసుకోవాలి. ఈ విధంగా ఎర్రగున్న టమాటాలు తీసుకుంటే పచ్చడి చాలా బాగుంటుంది. లో ఫ్లేమ్ మీద పెట్టి వీటిని వేయించుకుంటే ఇందులోనే కొంచెం చింతపండును కూడా తీసుకోండి. పులుపుకు తగ్గట్టు యాడ్ చేసుకోండి. నేనైతే కొంచెమే తీసుకున్నాను. పసుపు వచ్చేసి చిటికెడు తీసుకోవాలండి. ఎక్కువగా అయితే కలపొద్దు, మరీ ఎక్కువ కలర్ఫుల్గా వచ్చేస్తుంది. ఇందులోనే వెల్లుల్లి రెబ్బలు తీసుకోండి. ఒక 6 నుంచి 7 వరకు అయితే తీసేసుకోండి. ఇప్పుడు చూసారు కదా, లో ఫ్లేమ్ మీద పెట్టి కాస్త ఈ టమాటా మగ్గిన తర్వాత గుప్పెడు కొత్తిమీరని కూడా ఇందులోనే యాడ్ చేసేసుకోండి. ఒక్కొక్కసారి అన్నం తినబుద్ధి కానప్పుడు కొంచెం ఇలా వంకాయతో పచ్చడి చేసుకోండి. మీరు ఎంత తిన్నా ఇంకా తినాలనిపిస్తుంది. అంత రుచిగా అంత కమ్మగా ఉంటుందండి. మరి ఎంత టేస్ట్గా ఉండే ఈ పచ్చడి రెసిపీ కాకుండా ఇంకా మీకు డిఫరెంట్గా కావాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు తప్పకుండా వాచ్ చేయండి. టమాటా మెత్తగా మగ్గిపోయిన తర్వాత పక్కన పెట్టేసి ఇప్పుడు అదే ప్యాన్లోకి 2 లేదా 3 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని ఇందులోకి ఈ వంకాయల్ని యాడ్ చేసేసుకోండి. మనం ఉప్పు నీళ్ళలో తీసుకున్నాం కాబట్టి కలర్ అయితే చేంజ్ అవ్వలేదండి వంకాయలకి. చూడండి, మనం ఫ్రై చేసే కొద్దీ ఈ విధంగా కలర్ అనేది చేంజ్ అవ్వాలి. మనం తీసుకున్నటువంటి ఈ వంకాయ వచ్చేసి పెద్ద సైజు ఉంది కాబట్టి తొందరగా మగ్గిపోతుందండి. దీనికి ఎక్కువ టైం అయితే అస్సలు పట్టదు. కేవలం 3 నిమిషాల్లో ఇది మెత్తగా మగ్గిపోతుంది. ఈ వంకాయని ఫ్రై చేసేటప్పుడు కొంచెం ఉప్పును వేసి ఫ్రై చేసేసుకోండి. చూడండి, ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసి కంప్లీట్గా చల్లారనివ్వాలి. రోట్లో పచ్చడిని దంచుకునేటప్పుడు ముందుగా అయితే టమాటా పచ్చిమిర్చి ఉంది కదండి, వీటిని మెత్తగా మనం దంచుకోవాలి. ఇవి మెత్తగా దంచుకున్న తర్వాత మనం ఇందులోకి వంకాయల్ని తీసేసుకోవాలి. లేదనుకోండి ఒకేసారి వంకాయ తీసేసుకుంటే వంకాయ మరీ మెత్తగా అయిపోయి పచ్చడి అంత టేస్ట్గా ఉండదు. చూడండి, ఇందులో మనకి వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా, ఈ విధంగా కాస్త ఇందులో దంచుకునేటప్పుడు ఉప్పు మాత్రం కొంచెం యాడ్ చేసేసుకోండి. మనం ఆల్రెడీ వంకాయలు కూడా కొంచెం ఉప్పుని తీసుకున్నాం కదా, సో ఇందులోకి చూసి కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా దంచుకున్న తర్వాత కాస్త మెత్తగా ఇలా అయిపోయిన తర్వాత ఇందులోకి వంకాయల్ని తీసేసుకోవాలి. వంకాయని తీసుకున్న తర్వాత కచ్చపచ్చగా అంటే మనకి కోర్సు లాగా మనం దంచుకోవాలి. ఈ పచ్చడిని రోట్లో కాకుండా మీరు కనుక మిక్సీ యూజ్ చేసినట్లయితే మెత్తగా అస్సలు గ్రైండ్ చేయొద్దండి. కోర్సులాగా నేను చెప్పినట్టు గ్రైండ్ చేసేసుకోండి. చూడండి, ఇలా ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, వంకాయ వేసిన తర్వాత ఈ విధంగా దంచుకున్న తర్వాత కొంచెం మనం మెత్తగా చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పచ్చడి మొత్తం ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని ఈ విధంగా ఇందులోకి తీసేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు తీసుకోవటం వల్ల తినేటప్పుడు టేస్ట్ డిఫరెంట్గా ఉంటుందండి. చాలా చాలా బాగుంటుంది. ఉల్లిపాయ ముక్కలు పచ్చి వద్దనుకుంటే కొంచెం నూనెలో ఫ్రై చేసి తీసుకోవచ్చు. కానీ స్కిప్ చేయకండి, ఉల్లిపాయ ముక్కలతోనే ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, మరి ఈ వంకాయ రోట్లో చేసే పచ్చడిని ఈసారి మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో ప్లీజ్ నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.